పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఏపీలో ఇక కుల రాజకీయం కాదు, ఇకపై అంతా మత రాజకీయమే. దశాబ్దాల కుల సమీకరణకు చెక్. మత రాజకీయం వేళ్లునుటుకుంటుందా? నేతల విమర్శల్లో శృతిమించుతున్న మత ప్రస్తావన. అభివృద్ధి, ప్రజా సమస్యల్లేవా? భావోద్వేగాలే ప్రధాన ఎజెండనా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంటేనే కుల సమీకరణాల పునాదులపై నిర్మితమైనవి అనేది ఒక దశాబ్దాల నాటి నానుడి. ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి పోటీ చేయాలన్నా, ఏ పార్టీ గెలుపు గుర్రం ఎక్కాలన్నా అక్కడ ఉండే కుల జనాభా లెక్కలే కీలకం. అయితే ఇటీవల కాలంలో రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం వేగంగా మారుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మతం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. దశాబ్దాలుగా నడుస్తున్న కుల రాజకీయం పాతబడిపోయిందని భావిస్తున్న నేతలు ఇప్పుడు మత రాజకీయం అనే కొత్త అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారా అనే చర్చ సర్వత్రా మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంతోషించదగ్గ విషయం కుల ప్రస్తావనలు తగ్గిపోవడం. అయితే అంతే ఇబ్బందికరమైన మరో విషయం మత ప్రస్తావన ఎక్కువైపోవడం. ఇది నానాటికి చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఒకప్పుడు కులాల మధ్య ఆధిపత్య పోరు ఉండేది, కానీ నేడు అది మతాల మధ్య చిచ్చుపెట్టే స్థాయికి చేరుకుంటుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. తిరుమల లడ్డూ కల్తీ వివాదం నుంచి మొదలైన ఈ రగడ ఇప్పుడు శాసనసభ, మండలి వేదికల వరకు పాకింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజాప్రతినిధుల మతాలను ప్రస్తావిస్తూ విమర్శలు చేసుకోవడం గమనార్హం. మండలిలో మతాన్ని కూడా చర్చలోకి తీసుకురావడంలో ఏపీ రాజకీయాల్లో ఒక అనారోగ్యకరమైన సాంప్రదాయానికి తెరలేపిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ పార్టీలు తమ ఓటు బ్యాంకును పదిలం చేసుకునేందుకు గతంలో కుల సమీకరణాలను వాడుకునేవి. కానిప్పుడు ఆ ఫార్ములా అన్ని వేళలా పనిచేయడం లేదని నేతలు భావిస్తున్నారు. అందుకే మరింత బలమైన మతపరమైన భావోద్వేగాలను తెరపైకి తెస్తున్నారు. నేతలు ఏ స్థాయికి వెళ్లారంటే ఒక వ్యక్తి మతాన్ని బట్టి అతని వ్యక్తిత్వాన్ని, రాజకీయ విశ్వాసాన్ని నిర్ణయించేస్తున్నారు. హిందూ అయితే ఇలా ఉంటాడు, అన్యమతస్థుడైతే ఇలా ప్రవర్తిస్తాడనే ముద్ర వేయడం ద్వారా ఓటర్లను చీల్చే ప్రయత్నం జరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల్లో మతం ప్రవేశించిన ప్రతిసారి ప్రజా సమస్యలు వెనక్కి వెళ్తుంటాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. రైతుల సమస్యలు, నిరుద్యోగం, రాజధాని నిర్మాణం, పరిశ్రమల రాక, ధరల పెరుగుదల వంటి కీలక అంశాలపై చర్చ జరగాల్సిన చోట ఇప్పుడు కేవలం మతపరమైన ఆరోపణలు, ప్రత్యారోపణలే రాజమెళ్తున్నాయి. అధికార ప్రతిపక్షాలు ఒకరి మత విశ్వాసాలపై మరొకరు దాడులు చేసుకోవడం వల్ల సామాన్యుడికి అందాల్సిన సుపరిపాలన ఎజెండా పక్కదారి పడుతుంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సహజంగానే అన్ని మతాలను గౌరవించే తత్వం కలిగిన వారు. రాష్ట్రంలో మత సామరస్యం దశాబ్దాలుగా వెలుగుతుంది. కానీ నేతలు తమ రాజకీయ లబ్ధి కోసం పనిగట్టుకుని మతాన్ని చర్చ మధ్యలోకి తీసుకొస్తున్నారు. ఓ వ్యక్తి మతం ఏమిటనే విషయం కంటే అతను ప్రజలకు ఏం చేస్తున్నారనేది ముఖ్యం అనే విషయాన్ని రాజకీయ పార్టీలు విస్మరిస్తున్నాయి. మతం పేరుతో ప్రజల మధ్య విభజన రేఖలు గీయడం వల్ల భవిష్యత్తులో సామాజిక సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. ఏపీలో ఈ మార్పు రావడానికి జాతీయ రాజకీయాల ప్రభావం కూడా ఉందనేది కొందరి వాదన. కేంద్రంలో ఉన్న పార్టీ సిద్ధాంతాలు లేదా వ్యూహాలను అనుసరిస్తూ రాష్ట్ర నేతలు కూడా తమ పందాను మార్చుకున్నట్లు కనిపిస్తుంది. కులాల తోకలు పట్టుకుని వేలాడ కంటే మతమనే పెద్ద గొడుగు కింద ఓటర్లను చేర్చడం సులభం అనేది కొంతమంది నేతల అంతర్గత వ్యూహంగా కనిపిస్తుంది. ఏపీ రాజకీయాల్లో కుల రాజకీయం పూర్తిగా అంతరించిందని చెప్పలేం, కానీ దాని స్థానాన మత రాజకీయం ఆక్రమించేందుకు ప్రయత్నిస్తుందనేది అక్షర సత్యం. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే రాబోయే ఎన్నికలు కేవలం మతపరమైన భావోద్వేగాల చుట్టూనే తిరిగే అవకాశం ఉంది. ప్రజాస్వామ్యంలో చర్చలు అభివృద్ధి, సంక్షేమంపై జరగాలి తప్ప వ్యక్తిగత మత విశ్వాసాలపై కాదని విజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు కూడా ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.